అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది అమరుల యొక్క త్యాగ ఫలాలతోని ఎంతోమంది జీవితాల్ని పణంగా పెట్టి భారతదేశానికి స్వాతంత్రం వస్తేనే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతో ఆనాడు వీరోచిత పోరాటం చేసినటువంటి అమరులందరికీ కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు వారి సాక్రిఫైసెస్ లేకపోతే ఈరోజు మనం భారతదేశం ఎక్కడుండేదనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. భారతదేశ స్వాతంత్రోద్యమంలో అనేక వర్గాలు, అనేక మతాలు, అనేక కులాలు వారి యొక్క వర్గాలకు అతీతంగా ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, రావటం వల్ల ఈ దేశ అభివృద్ధి, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని, ప్రతి సామాజిక వర్గం యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని, అందరికీ విద్య వస్తుందని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండగలుగుతారనే నమ్మకంతోనే ఆ రోజు కుటుంబాల్ని, ప్రాణాలని పణంగా పెట్టి పోరాటం చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం కూడా సాకారం కావటం వల్లనే ఈ తెలంగాణలో ఉన్న బిడ్డలందరికీ న్యాయం జరుగుద్ది. స్వాతంత్రోద్యమం ఏ విధంగా అయితే ఒక శాంతియుతంగా, ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరినీ మమేకం చేసి సబ్బండ వర్గాలందరినీ కూడా ఒక వేదిక మీకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి, ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారి పార్టీలో మనందరం ఉండటం అనేటువంటిది మనందరి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ 80వ స్వతంత్ర దినోత్సవం మనకు చాలా మందికి అర్థం కాకపోవచ్చు, పిల్లలకు అసలు అర్థం కాదు. ఎందుకంటే ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి. కానీ ఆ రోజున్న ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎవరిని తట్టి చూసినా వాళ్ళ యొక్క బాధలని చెప్పేవాళ్ళు, ఎన్ని కష్టాలు పడ్డారని. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఎత్తిన జెండాని నమ్ముకొని, ఆ గులాబీ జెండాని పట్టుకొని ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని చీత్కారాలు ఎదురైనా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎంతమందిని జైల్లో పెట్టినా మాకు ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆ నాయకత్వం పట్ల ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకంతో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణకు స్వేచ్ఛ వాయువులు సంపాదించుకోవడం జరిగింది. ఇవాళ చాలామంది చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక ఐకానిక్ రాష్ట్రంగా ఉందంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకోసం మనం అది స్వాతంత్రోద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా, ఏదైనా కానీ స్వేచ్ఛా వాయువుల కోసం జరిగినటువంటిది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, అన్ని వర్గాలు అభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఒక ప్రజాస్వామ్యం కోసం లేదా దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు. కాబట్టి ఈ సందర్భంగా మనం బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం కేసీఆర్ గారి నాయకత్వంలో, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా తెలంగాణ అభివృద్ధి మన లక్ష్యం. తెలంగాణ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ మన పార్టీ. అందుకోసం ఈ పార్టీలో అధికారం లేకపోయినా ఈరోజు పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావడం అనేది గ్యారెంటీ. ముఖ్యమంత్రి అనేది కేసీఆర్ గారికి చాలా చిన్న పదవి. ఎందుకు అనంటే
ఆయన జీవితాశయం నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి, ఎవరి వల్ల సాధ్యం కానటువంటి తెలంగాణని తీసుకురావాలనేటువంటి ఏదైతే గొప్ప మహాసంకల్పంతో ఆయన పనిచేశారో దాంట్లో సక్సెస్ అయ్యారు. భారతదేశానికి గాంధీ మహాత్మా నాయకత్వంలో ఏ విధంగా స్వాతంత్రోద్యమం జరిగిందో తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణ ప్రజల యొక్క ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటం, రాష్ట్రం సాధించినటువంటి తీరు ఖచ్చితంగా చరిత్ర పుటల్లో ఆల్రెడీ లిఖించబడ్డది. ఆ చరిత్రను ఎవరు కూడా చెరిపివేయలేవరు. అందుకోసం మనం గర్వంగా గౌరవంగా ఈ గులాబీ జెండా కింద పనిచేస్తున్నందుకు, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు, కేటీఆర్ గారి నాయకత్వంలో విశ్వాసం ఉంచి మనం పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సమయం ఇది. అందుకోసం మీ అందరికీ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.